ప్రవక్త అయిన ఇర్మీయా వ్రాసిన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మీయా వ్రాసిన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. బైబిల్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, మనిషి భూమి మీద పుట్టడానికి ప్రధాన కారణం దేవుడు వ్రాసిచ్చిన తన బ్రతుకు కాలంలో భూమి మీద తండ్రి పని ఇష్టపూర్వకంగా, అశ్రద్ధతో కాకుండా ఇష్టపూర్వకంగా జరిగించాలి అని దేవుడు కోరుకున్నాడు. చివరకు క్రీస్తు కూడా భూమి మీద జన్మించటంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు వచ్చాను అంటాడు. నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే భూమి మీదకి వచ్చాను అంటాడు. భూమి మీద ఉన్న కోట్లాది మంది మనుషులు ఆయా తరాల్లో పుడుతూ చనిపోతూ ఉన్నారు కనుక, పుట్టిన వారందరూ వారి వ్యాపార నిమిత్తం, వారి చదువు సంధ్యల నిమిత్తం, వాళ్ళ ఇతర కార్యక్రమాల నిమిత్తం, ప్రజలను ఏలికలుగా ఉండాలని ఏలి నిమిత్తం, ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకటం నిమిత్తం మనుషులు రకరకాల జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నారు. దేవుడికి అది ఇష్టం లేదు. లోకజ్ఞానం సంపాదించుకున్నట్టు కాదు, కానీ పుట్టినప్పటి నుంచి దేవుని యొక్క మహాజ్ఞానంలో ఎదిగి దేవుడు మనిషికి అప్పగించిన ప్రతి పని తన బ్రతుకు కాలంలో మరీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చు ప్రతి దినము ఆయన్ని సంతోషపెడుతూ ఉండాలి. తన పని చేయడానికి ఎంతటి కష్టం వచ్చినా సరే మీరు మానుకోవాలని, మీ పనులన్నీ పక్కన పెట్టి తండ్రి పని శ్రద్ధగా చేయాలి అని దేవుడు తన పుస్తకాలన్నిటిలో కూడా వివరించాడు. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో ఒక యవనస్తుడు, తండ్రి నీ సేవకు వస్తాను, నేను నీ సేవ చెయ్యాలి, తప్పదు, నేను చేస్తాను, కానీ నాకు మీరు ఒక అనుమతి ఇవ్వాలి. ఒక్కసారి నేను మా ఇంటికి వెళ్ళి, మా తండ్రి గారు మరణించారు కనుక ఆ సమాధి కార్యక్రమాలన్నీ చూసుకొని మళ్ళా నేను వెంటనే మీ వెనక వస్తాను, మీ సేవలో పాల్గొంటాను అన్నప్పుడు క్రీస్తు వారు ఇచ్చిన సమాధానం మీ అందరికీ తెలుసు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను ముందు వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్ము. అప్పుడు యేసు అంటున్నాడు, నన్ను వెంబడించిన ఆయన. చనిపోయేవాళ్ళని పాతిపెట్టుకుంటారు కనుక ముందు నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అక్కడున్నారు జనం మీ ఇంటి దగ్గర, మీ తండ్రి సమాధి కార్యక్రమాలు వాళ్ళందరూ చూసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం నా పని మీద నువ్వు వచ్చావు. నా పని వెనక్కి పెట్టి నీ తండ్రిని సమాధి కార్యక్రమం చేసి వస్తాను అంటున్నావు. దీనికి నేను ఒప్పుకోను అన్నాడు యేసుక్రీస్తు.
చనిపోయిన శవాన్ని విడిచిపెట్టి వచ్చిన పనిలో ఉండమని యేసు చెబితే, ఇంటి దగ్గర ఏదో చిన్న కష్టం వచ్చిందని దేవుని సన్నిధినే ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళు దొంగచాటుగా మనకు తెలుసు. అని వాళ్ళ మీద అందుకే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. కోరుండి దేవుడు ఇంత చక్కగా చెప్పినా విడమరిచి పట్టించుకోకుండా వినకుండా వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు, వాళ్ళ సొంత కార్యక్రమాలు చూసుకుంటున్నారు. నా పని చూడండి ముందు అని దేవుడు చెప్పాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పాడు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా జన్మించిన భూమి మీద యావత్కోటి మానవాళి ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి, తర్వాత ఆయన పనులను తెలుసుకోవాలి, ఆ పనుల్లో తమ జీవితకాలం అంతా గడపాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. దీనికి భిన్నంగా మనుషులు వాళ్ళ స్వవ్యాపారాలు, వాళ్ళ సొంత కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని కొరకు బ్రతకటం లేదు. కనుక దేవుడు దీన్ని అంగీకరించడు. అందుకే అంటున్నాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు, శపించబడిన వాడు అవుతాడు అని అంటున్నట్టుగా బైబిల్లో రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపం నిలబెట్టండి. యెహోవాకు పని చేయటానికి సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో, బలవంతులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. దేవుని పని చేయటానికి, బలవంతులతో కలిసి దేవుని పని చేయటానికి దేవుడు రమ్మన్నా వాళ్ళు రాలేదు. అందుకే ఏమంటున్నాడు, నిందేమని వేస్తున్నాడు చూడండి వాళ్ళ మీద దేవుడు. ఏ రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపం పెట్టండి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలవంతులతో కూడి దేవుని పని చేయటానికి వాళ్ళు రాలేదు. దేవుని పిల్లలారా, దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. బలవంతుల్ని ఇచ్చాను మీతో కూడా పని చేయటానికి, రండి అని మిమ్మల్ని కోరుకున్నాను, కానీ మీరు రాలేదు. కనుక అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. పనికి రానివాడు శాపగ్రస్తుడవుతాడు. పనికి రానివాడు, అశ్రద్ధగా చేయవాడు, పట్టించుకోలేనివాడు, వీళ్ళందరికీ దేవుని పని చేయకపోతే భూమి మీద మీ పుట్టుక వ్యర్థం అంటున్నాడు. మీరు ఎందుకు జన్మించారు భూమి మీద? మీ ఉద్యోగాలు చేసుకోవడానిక, మీ కాపురాలు చేసుకోవడానిక, మీ బిడ్డలు కండానిక, మీ బిడ్డలు చదివించుకోవడానిక, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడానిక? ఆలోచించండి. ఎందుకు వచ్చారు మీరు భూమి మీదకి? నా పని చెయ్యి నిమిత్తం వచ్చారు మీరు. నా పని చేయటానికి మీరు వచ్చారు. నా పని మీరు చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ మీ సొంత కార్యాలే చూచుకొనుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసొచ్చి ఇన్ని చెప్పినా తన తండ్రి పని మీద ఉన్నానని,
ఆ పని యేసుక్రీస్తు మాటలు వినటం లేదు, మీరు పట్టించుకోవటం లేదు, చదవటం లేదు, నేర్చుకోవటం లేదు, ప్రాక్టీసులో లేరు. ఎప్పుడు మీ పనిలోనే ఉంటారు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకున్నంత వరకు మీ లేవడాలు, మీ సిద్ధపాటు, మీ పనులు, మీ సొంత కార్యాలు, మీ భోజనాలు, మీ పడక దగ్గరికి వెళ్ళినంత వరకు మీ పనే చేసుకుంటున్నారు. దేవుని పని ఏం చేసుకుంటున్నారు? దేవుడి పని ఈవేళ దేవుడి పని ఏం చేద్దాం అనుకొని చేశారు? అసలు దేవుడి పని చేయటం లేదు, మీరు పట్టించుకోవటం లేదు. దేవుని పనులు చేయటానికి మీరు పట్టించుకోవట్లేదు. మరి ఎవరు చెప్తారు మీకు? ఎంతకాలం చెప్తారు? ఎంత కాలానికి మీరు వింటారు? ఎప్పుడు మీరు మారతారో చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మిమ్మల్ని. ఆదివారం ఒక రోజు వస్తారు దేవుని సన్నిధికి, ఆరాధన 12 గంటల కళ వెళ్ళిపోతారు. ఏం పని చేశారు దేవునికి? దేవుని సన్నిధికి వచ్చారు, ఏ పని చేయలేదు. విన్నారు, ఏ పని చేయలేదు. ఆలోచించారో లేదో? మీరు విన్నది ఆలోచించారా? నిర్ణయం తీసుకున్నారా? చెయ్యాలని అనుకున్నారా? తండ్రి ఈ వేళ నుంచి నీ పనిలో ఉంటానని మాట ఏమైనా ఇవ్వగలిగి వెళుతున్నారా? మనం వినటం లేదు, మాట ఇవ్వటం లేదు, వెళ్ళటం మాత్రం జరిగిపోతుంది. దేవుని పిల్లలారా, దేవుడు తన మనస్సులోని ఆవేదన హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుప్రభు వారు ఏమంటున్నారో చూడండి. నేను తండ్రి నియమించిన పనులు చేయటానికి నేను భూలోకానికి వచ్చాను. అది కూడా నా గురించి తండ్రి ఏమి రాసుకున్నాడో, భూమి మీద నేను ఏ పని చేయాలని తండ్రి తన గ్రంథంలో నా కొరకు రాసుకున్నాడు. నా కొరకు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను యేసుక్రీస్తు అంటున్నారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను భూలోకానికి వచ్చాను. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను భూమి మీదకి. చూసారా? దేవుడు రాశాడట యేసుక్రీస్తు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలో. పుట్టినప్పుడు చంపబడ్డానికి ఏ రోజు కుట్రలు పొందుతాడని. 12వ ఏటే యెరూషలేము పండక్కి వెళ్ళి పెద్దలతో వాదోపవాదాలు చేస్తుంటే యేసుక్రీస్తు కన్నవాళ్ళు తల్లిదండ్రులు వచ్చి, నాయనా నిన్ను వెతుకుతున్నావు, మీ నాన్న నేను. అప్పుడు యేసు అన్న మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అమ్మా? 12 ఏడండి అది. ఆయనకి వయసు అప్పుడు 12 సంవత్సరాలు. ధర్మశాస్త్రోపదేశకులతో, పరిసయ్యులతో, శాస్త్రులతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాడు ఆయన. 12వ ఏట 12. లూకాసు వార్త 2వ అధ్యాయము 49. లూకాసు వార్త 2వ అధ్యాయము 49. ఆయన, మీరు ఎందుకమ్మా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద 12వ ఏట నుండే ఉండాలని మీరు ఎరుగరంటే మీకు తెలిసి ఉండాలి. మీ గురించి గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నదని మీకు ఇప్పుడు తెలిసిపోయింది. తెలియదంటే ఎలా ఒప్పుకుంటాడు దేవుడు? నేను చెప్పానుగా, మీరు విన్నారుగా, మీరు బైబిల్లో చూశారుగా. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? మీకు తెలిసి ఉండాలి ఇప్పటికే.
12వ ఏట నుండి నా తండ్రి పని మీద ఉండాలని నా తండ్రి నన్ను కోరుకొని నా గురించి వ్రాశాడు. దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక వచ్చేసరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకున్నాడు యేసుక్రీస్తు. హెబ్రీ పత్రికలో రాయబడిన ప్రకారం 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను యేసుక్రీస్తు అంటున్నాడు, గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికే ఇదిగో నేను భూలోకానికి వచ్చాను, నన్ను పంపించారు. మీరందరూ మనమంతా అదే మాట చెప్పాలి. దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికే మమ్మల్ని భూమి మీదకి పంపించారు కనుక నీ పనులు మాకు చెప్పండి, మీ పనులు మాకు జ్ఞాపకం చేయండి, మీ పనులు చేస్తాం. తల్లిదండ్రులతో అంటున్నాడు 12వ ఏట బాలుడు యేసుక్రీస్తు, నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? బలిష్ఠుల్నిచ్చి నా గురించి మీరు పని చేయండి అని నా పిల్లలతో చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. కనుక అశ్రద్ధగా చేస్తున్నారా? అశ్రద్ధగా చేస్తున్నారు, పని కూడా అస్సలు చేయటం లేదు. దేవుని పని అండి. దేవుడు ఏం పని పెట్టాడండి మాకు అనుకుంటున్నారా? మనలాంటి జ్ఞానం తెలియక ఈ లోకంలో ఎంతోమంది మన కళ్ళ ముందు, ఈ రోడ్ల మీద, మన ఇళ్ల ముందు తిరుగుతున్నారండి. వాళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. లోకంలో చూడండి, బజార్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి, సెంటర్లకు వెళ్ళి, అన్ని షాపులు ఫిల్ అయిపోయి ఉంటాయండి, రోడ్లన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయండి, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుందండి. ఎవరి పనుల మీద జామ్ అయిపోయారు వాళ్ళంతా? వాళ్ళ సొంత పనుల మీద. దేవుని పని మీద, దేవుని పని మీద జామ్ అయిపోయారా మీరు? మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఆమెకి బాధ్యతలు అప్పగించామండి. అమ్మా ఈ పని నువ్వు చేయాలి, అయిపోయిన తర్వాత అని ప్రత్యేకంగా అనౌన్స్ చేయించి చెప్పామండి. సరిగ్గా 6 అవుతుంది, ఇంటికాడి నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీ మాంగారికి బాగులేదని. నీ తండ్రి చచ్చిపోయాడని కబురు వస్తే ఏం చేశాడండి యవనస్తుడు? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు కాలంలో మా తండ్రి చనిపోయాడు ప్రభువా, నేను వెళ్ళి బరైల్ కార్యక్రమం, సమాధి కార్యక్రమం మరి నేను చేసుకొని వస్తాను అన్నాడు. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొట్టమొదట నీ పని కాదు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్ము. అప్పుడు ఏసేమన్నాడు? నన్ను వెంబడించు ముందు. చచ్చేవాళ్ళు పాతి పెడతారు అక్కడ. ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, ఇరుగు పొరుగు ఉన్నారు. శవాన్ని ఎవరు రోడ్డు మీద వదిలేయరు, సమాధి చేస్తారు. వాళ్ళు రాత్రంతా శవం చుట్టూ కూర్చుంటారు, భజనలు చేసుకుంటారు, పాటలు పాడుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. బతకాలని కాదు, బ్రతుకు తెరువు కోసం. దేవుని పిల్లలారా, మా ఇంటి దగ్గర పరిస్థితులు బాగులేవని చెప్పినా పట్టించుకోకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఏమైందంటే ఏమీ లేదండి, మోషన్కి వెళ్ళాడు అంతే, చచ్చిపోలేదండి. ఇది ఒక పెద్ద కారణమా? ఏమండి, ఎవరైనా ఉంటారు. ఆయన భార్య ఉంది కడుగుతుంది, ఆయన మనవాళ్ళు ఉన్నారు కడుగుతారు, ఆయన మనవరాళ్ళు ఉన్నారు కడుగుతారు. వీళ్ళెవరు చేయరా సేవ? ఇక్కడ దేవుని పని చెయ్యమన్న పని విడిచిపెట్టేసి వెంటనే వెళ్ళిపోవడమే, కనబడకుండా, చెప్పకుండా ఎవరికి. మరి వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారంటే దేవుని సన్నిధిలో ప్రతివారం వస్తారు, వాక్యాన్ని వింటారు, ఏమి నేర్చుకుంటున్నారు?
చాలా సిగ్గుకరం కదండి ఇలాంటివన్నీ. ఇలాంటివన్నీ సిగ్గుకరం. నువ్వు చేస్తావు ఏదో ఒక రోజు. నువ్వు కూడా చచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు గుర్తొస్తాయి నీకన్నీ, కానీ ఏం చేయలేవు. ఎందుకంటే నీ తప్పులు ఒప్పుకోవటానికి నీకు ఇక సమయం లేదు, వెళ్ళిపోవాలి కనుక. నీ తప్పులు ఒప్పుకోవటానికి నీకు సమయం లేదు, నువ్వు ఒప్పుకోవాలి. కానీ క్షమించడు దేవుడు, క్షమించడు, నీతో వాదించడు కూడా. అప్పుడు దేవుడు నీతో వాదించడు. అప్పుడు ఏం చెప్తావు దేవుడికి? ఎందుకు వెళ్ళలేదని చెప్తావు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూద్దాం. అమాలేకుల రాజైన అగగు ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తితో నిర్మూలన చేశాడు సౌలు జనులు కూడి అగగును రాజైన అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలము చంపేక కడగా నుంచి పనికిరాని పశువులను నిర్మూలన చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై రాజైన సౌలు గురించి ఏం చెప్తున్నాడో దేవుడు చూడండి. సౌలు నేను చెప్పిన మాట వినకుండా ఏం చెప్పాడు? అగగును చంపేయండి, పశువుల్ని చంపేయండి, మనుషుల్ని చంపేయండి, అందరినీ చంపేయాలి, ఎవరిని బ్రతకనివ్వకూడదు అని దేవుడు చెప్తే వాళ్ళ మీదకు యుద్ధానికి వెళ్ళి ఆ రాజును చంపకుండా ప్రాణభిక్ష పెట్టి ఆ జంతువుల్ని చంపకుండా బలిసిన వాటినన్నిటినీ పక్కకు పెట్టి జబ్బుతో ఉన్నవి జబ్బు పడినవి అంగవైకల్యం ఉన్న వాటిని చంపేశాడట. దేవుడికి కోపం వచ్చింది. చెప్పిన మాట వినకపోతే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూస్తారా కిందకి అంటున్నాడు సమూయేలుతో. సమూయేలు సౌలుకి ఏం చెప్పమన్నాను, నువ్వేం చెప్పావో నీకు తెలుసు. రాజును చంపేయమన్నాను, ప్రజలను చంపేయమన్నాను, వాళ్ళ అన్నిటినీ చంపేయమన్నాను, పశువుల్ని. కానీ బలిసిన వాటిని తెచ్చుకున్నాడు అవసరాల కోసం. రాజుకు ప్రాణభిక్ష పెట్టాడు నేను చెప్పిన మాట వినకుండా. కనుక నువ్వు ఒక మాట చెప్పాలి సమూయేలుతో. ఏమని? సౌలుతో చెప్పాలి. ఏమని చెప్పాలి? సౌలు దేవుడనైన నా మాట వినకుండా నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నేను ఎందుకు చేశానా అని నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు అంటున్నాడు. తీసేస్తాను రాజు కింద ఇంకా వాడికి బదులుగా దావీదును రాజుగా చెయ్యాలి. ఏంటి మాట తప్పినందుక? అవును, మాట తప్పినందుకు. 26వ వచనం. అందుకు సమూయేలు నేను నీతో కూడా తిరిగి రాను. చెప్తున్నాడు సౌలుతో, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా నిన్ను ఉండనీయకుండా యెహోవా నిన్ను విడిచిపెడుతున్నాడు. చాలా క్రూరంగా చచ్చిపోతాడు సౌలు, చాలా క్రూరంగా. దేవుని పిల్లలారా,
మనం అనుకుంటాం దేవుని మాట వినకపోయాం, పర్వాలేదులే, ఏమవుదో, దేవుడు క్షమిస్తాడు, యేసుప్రభు ప్రేమమయుడు, ఇలాగనుకుంటున్నారు. మీరు పొరపడుతున్నారు. యేసు ప్రేమామయుడు ఎంతవరకు? నువ్వు అతన్ని ప్రేమించినంత వరకు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తేనే కదా నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. నీ భర్తను నువ్వు ప్రేమిస్తేనే కదా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించగానే దేవుడు నిన్ను ప్రేమించేయాలా? ఇది న్యాయమా? ఇది వచనం 22వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? సమూయేలు ఎవరితోని? సౌలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అందుకు సమూయేలు, దేవుడు తాను చెప్పిన మాటను చెప్పబడిన వానికి వాడు కానీ గై కొనకపోతే ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషించునా? ఆలోచించు. వీడు బలిసినవన్నీ తీసుకొచ్చి నాకు బలిస్తానంటున్నావు. నువ్వు తినడానికి తెచ్చుకున్నావు, నాకు బలిస్తానని అబద్ధం ఆడుతున్నావు. అవునా? బలిసినవన్నిటిని ఎందుకు తెచ్చావు? నువ్వు తినడానికి. పైగా నేను అడిగితే నాకు బలి ఇవ్వడానికి అంటున్నావు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, చీట్ చేస్తున్నావు. నాకు చాలామంది మాట ఇస్తారండి. వాళ్ళు మాట ఇచ్చినప్పుడే మొట్టమొదట అనుమానిస్తారండి ఆ వ్యక్తిని. ఇతని మాట మీద నిలబడతాడా, ఈమె మాట మీద నిలబడుతుందా అని. నిలబడరండి. నాకు మాట ఇచ్చి నన్ను నమ్మించిన వారు ఎందరో నన్ను మోసగించారండి. నిజంగా చెప్తున్నానండి. నేను చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా మాట్లాడతాను, యథార్థముతో మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థముగా ఉండాలి అంటాడు దేవుడు. దేవుడు ఉత్తముడు కనుక మనము కూడా ఉత్తములుగానే ఉండాలి. దేవుడు మన కొరకు పని చేస్తున్నాడు కనుక మనము దేవుని కొరకు పని చేయాలి. దేవుని ప్రేమించని నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? దేవుడు ప్రేమామయుడని చెప్తావా? అవన్నీ అబద్ధపు మాటలు. దేవుడు వాటిని ఒప్పుకోడు. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి కనుక యెహోవా నిన్ను విసర్జిస్తాడుక. నిన్ను తీసేమన్నాడు రాజు కింద. అప్పుడే దావీదును రాజుగా గొర్రెలు మేపుతున్నాడు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుతున్న పసివాడు దావీదును రాజుగా చేశాడు. అప్పుడే సమూయేలుని అభిషేకించమన్నాడు దావీదుని. చిన్నపిల్లాడు. దేవుని పిల్లలారా, ఎందరో మోసగిస్తారని మోసపూరితమైన మాటలు మనతో మాట్లాడతారు. ఏమండి? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుటయు శ్రేష్టం. అది నువ్వు మీరావు, నువ్వు మాట తప్పావు. నేను ఆ యుద్ధంలో నీకు జయాన్ని ఇస్తే, ఆ యుద్ధంలో నీ కత్తివాత అనేక మంది పడినట్లు నేను చేశాను, కానీ నన్ను మర్చిపోయావు. రాజు మీద కనికరం పుట్టింది, నాకు లేని కనికరం. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మాట ఇచ్చి మోసం చేయకు. ఎవరికి దేవుడికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకోకు. దేవునితో కలిసి ఉంటానని చెప్పి తప్పించుకొని పారిపోకు. ఎక్కువ ఇలాంటివన్నీ చేస్తుంటారండి మనుషులు. మనుషులకు మాటిస్తేనే నిలబడక నిన్ను శిక్షిస్తాడే దేవుడు. దేవుడికి మాటిస్తే నిన్ను ఉంచుతాడని ఎలాగనుకుంటున్నావు? దేవుని పని నువ్వు చేయవలసి ఉండగా దేవుని పని వదిలేసి నీ సొంత పని గురించి వెళ్ళిపోతావా? ఎలా బ్రతికిస్తాడు నీ వాళ్ళని? ఎలా బాగు చేస్తాడు నీ వాళ్ళని దేవుడు పని చేయకుండా నువ్వు? కనుక దేవుని పిల్లలారా, మనము బ్రతికినంతకాలం మన కన్న తండ్రి అయిన దేవుని కోసం
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. అసలు నిర్లక్ష్యంగా చేస్తేనే శాపగ్రస్తుడు అయిపోతా ఉంటున్నాడు. ఇక చెయ్యకుండా పారిపోతే చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించండి. ఒక పని మీకు అప్పగించిన తర్వాత ఆ పనిని చేయకుండా మీరు తప్పించుకొని పోవడానికి అబద్ధాలాడి ఆ పని చెయ్యకుండా దొంగచాటుగా కళ్ళు మూసుకొని పారిపోయి దేవుని పని విడిచిపెడితే నిర్లక్ష్యంగా నీకు నీ కుటుంబానికి శిక్ష తప్పదు దేవుడి దగ్గర నుంచి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మనమందరం కూడా నిలవబడి ఇంటర్నేషనల్ యాంథమ్ పాడుకుందాం.